రోజు తినే రొటీన్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టేసిందే. అయితే కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఈ హై ప్రోటీన్ మూంగ్ దాల్ మినీ ఇడ్లీని ట్రై చేయాల్సిందే. వెయిట్ లాస్కి బెస్ట్ ఆప్షన్. టేస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా పెసరపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు ఉప్మా రవ్వ, నిమ్మరసం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్, కొత్తిమీర లాంటి కూరగాయలు వేసుకుంటే ఇడ్లీ చాలా కలర్ఫుల్గా వస్తాయి. దీన్ని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకొని నార్మల్ ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు, కరివేపాకు రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి స్టీమ్ చేసుకున్న ఇడ్లీలు కూడా వేసుకొని ఇదంతా కూడా ఇడ్లీకి బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే మన వేడి వేడి మూంగ్ దాల్ మినీ ఇడ్లీ రెడీ. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.